కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. భారత్కు 50 మంది వ్యోమగాములు అవసరం. శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ. జెలెన్స్కీతో మాట్లాడతా ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలకు సిద్ధమైన పుతిన్. ఆరు 6,000 విద్యార్థి వీసాలు రద్దు, కఠిన చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్. ముంబైలో భారీ వర్షం, నిలిచిన మోనో రైలు, చిక్కుకున్న 550 మంది ప్రయాణికులు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అంతరిక్ష పరిశోధన రంగంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం 40 నుంచి 50 మంది వ్యోమగాములతో కూడిన బృందాన్ని భారత్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ISS కు వెళ్లొచ్చని తొలి భారతీయుడు శుభాంశు శుక్లా ప్రధాని మోదీని సోమవారం స్వయంగా కలిశారు. ఇక ISS యాత్రలో తనకు ఎదురైన అనుభవాలను శుభాంశు ప్రధానితో పంచుకున్నారు. భారత్ చేపట్టనున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ గగన్యాన్ ప్రయోగాలకు శుభాంశు అనుభవం ఉపకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై అక్రమానఘ్నంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుబియో ఈ విషయం వెల్లడించారు. జెలెన్స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్లో చెప్పారు. ఖచ్చితంగా జెలెన్స్కీని కలుస్తానని ట్రంప్ కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత జెలెన్స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతి స్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్స్కీ పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దు చేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ పలు రకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ 6,000 మందిలో దాదాపు 4,000 మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ఇమిగ్రేషన్,
నేషనల్ యాక్ట్లోని 3వ సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు పలికిన వారిని వీసా రద్దు అవుతుంది. ఇక పాలస్తీనా అనుకూల యూదు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్ర సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ను అర్ధాంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా పబ్లిక్ మోడల్లోనే ఉంచాలని సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా ముంబైలో మోనో రైల్ మొరాయించింది. ట్రాక్ పై నిలిచిపోయింది. మంగళవారం భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా సమస్య ఏర్పడి ఎత్తుగా ఉన్న ఎలివేటెడ్ ట్రాక్ పై ప్రయాణిస్తున్న మోనో రైలు చెంబూరు భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు 2 గంటలకు ఊపిరాడక అవస్థలు పడ్డారు. ట్రైన్ నిలిచిపోయే సమయానికి కిక్కిరిసి ఉంది. అందులో 550 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని తొట్లపల్లి మహా గురుకులంలో విద్యార్థులు ఉంటున్న వసతి గృహం చుట్టూ ఉన్న మురికిని తొలగించడంలో అధికారులు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం గురుకుల పాఠశాలను సిపిఐ బృందం పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహం నిర్మాణంలో నాసిరకమైన సిపివిసి నాసిరకమైన ప్లాస్టిక్ పైపులు అమర్చి అవి పూర్తి స్థాయిలో భూమిలో పూడ్చకుండా బయటే అమర్చారని, ఇక మరుగుదొడ్డి వైపు ప్రహారీ కూడా అవతల వైపు వేయకుండా లోపలి వైపే చెక్ డ్యామ్ కి కనెక్ట్ చేశారని, ఆ కనెక్టింగ్ పైపులు భూమిలో పూడ్చకపోవడంతో ఎవరైనా రాయి వేస్తే పగిలేటట్లు ఉన్నాయని అన్నారు. పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మహాగురుకులం తెరిచి దగ్గర 3 నెలలుగా వస్తున్నా నేటికి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు భోజనం చేసే చోట విద్యార్థులు వసతి ఉన్న బాత్రూంలోని నీరు డైనింగ్ హాల్ దగ్గరికి చేరి, అదేవిధంగా భోజనం తిన్న భోజన హాల్లోని వేస్ట్ వాటర్ అంతా కూడా చుట్టుపక్కల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది కేవలం అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది. మేము ఫస్ట్లోనే చెప్పడం జరిగింది, అయ్యా ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు పిల్లలు, వాటర్ బయటికి పోవు, దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇంకా కొట్టండి, అవతలికి కాలువ మాదిరి చేయండి అని చెప్పి మేము మొదట్లోనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది. మేము కాంట్రాక్టర్లకు చెప్పి చేపిస్తామని చెప్పినారు. అది పూర్తిగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య తీరకపోతే విద్యార్థులు ఎక్కువగా విష జ్వరాలు వ్యాధులతో ఇబ్బంది పడతారు. ఆర్భాటంగా ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పగా ఏర్పాటు చేశారు, కానీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు యొక్క చొరవ అనేది ఈరోజు కనపడడం లేదు. ప్రారంభం చేసినంత చొరవగా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలపై ఎవరు దృష్టి పెట్టడం లేదు. టీసీఓ గారు స్టార్టింగ్లో ఏదో చేసినారు, కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మఠం యొక్క మహాగురుకులంలో ఉండే విద్యార్థుల పరిస్థితిని గాలికి వదిలినారు. తక్షణమే అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లకు చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మురికి నీరును తొలగిస్తే విద్యార్థులకు కొంత సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు వేసిన రోడ్డు ఏదో వాళ్ళ డబ్బుల కోసమో లేదా కాంట్రాక్టర్ బిల్లుల కోసమే వేశాడు తప్ప ఏ అధికారి కూడా పర్యవేక్షణ చేయలేదు. పర్యవేక్షణ చేయకపోవడం కారణంగా రోడ్డుకు 5 అడుగుల ఎత్తులో మొత్తం గ్రౌండ్ అంతా మట్టి తోలినారు. దానివల్ల విద్యార్థులు ఏ ముప్పులో రాత్రిపూట తిరగాలన్నా కూడా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా పాల్గొన్నారు. లూయిస్ డాగురే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ పితామహులలో ఒకరైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎట్లా అప్డేట్ అవ్వాలి, ఎలా నిలదొక్కోవాలి, ఈ కాంపిటీషన్ యుగంలో చాలామంది అప్డేట్ కాకుండా, సరైన బిజినెస్ లేకుండా, వాళ్ళకి పని లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళంతా ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి మంచి కోర్సులు అప్డేట్ చేస్తుంది గవర్నమెంట్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి కోర్సులు ఈ అసోసియేషన్ సిబ్బంది ప్రెసిడెంట్స్ తెలుసుకొని గ్రౌండ్ లెవెల్ వరకు
ఎవరైతే చదువు తక్కువ ఉండి నాలెడ్జ్ లేక ఓన్లీ ఫోటో తీయడం సంబంధించే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వము ఇచ్చే శిక్షణని వాళ్ళందరికీ చేరేలాగా వాళ్ళు కూడా పాల్గొని అప్డేట్ అయ్యేలాగా చేసుకుంటే ప్రస్తుత దినాల్లో ఈ లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో ఉంటే ప్రతి కుటుంబము వాళ్ళ కార్యక్రమానికి పిలవడం జరుగుతుంది. దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదిత్య పాఠశాలలో కల్లూరు ఫోటోగ్రఫీ అసోసియేషన్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల వికలాంగులకు అలాగే అనాథలకు కూడా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఈ ఫోటోగ్రఫీని వృత్తిగా పెట్టుకొని ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఈ ఫోటోగ్రఫీ అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారుతుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడే భాషా సార్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పరంగా కూడా అలాగే మినిస్టర్ గారు మన కర్నూలులో ఉన్నారు వారి పరంగా కూడా ఈ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారికి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాలి. వీళ్ళకి కూడా లోన్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీని కల్పించాలి, సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీ ఇప్పుడు గతం వ్యక్తి మరణించిన తర్వాత కూడా అది ఒక జ్ఞాపకాలను మన ముందు ఎన్నో ఏళ్ళ వరకు కూడా ఉంచి మనం వాళ్ళని గుర్తు ఉంచేలాగా చేసి ఫోటోగ్రఫీ మనకి ఇస్తూ ఉన్నారు. ఎన్నో 100 సంవత్సరాల ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయంటే దానికి కారణం ఫోటోగ్రఫీ. కాబట్టి అటువంటి ప్రతిష్ట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసిన వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు, దీపం పథకం, స్త్రీశక్తి పథకాలతో పాటు హామీ ఇవ్వని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి నిధులు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయని వారు తెలిపారు. వందనం అనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి మూకలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు. అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 10 మంది ఉన్నా 10 మందికి తల్లి వందన స్కీమ్ పడింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని, డిపటాలకు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా డిపటా ల్యాండ్స్ కూడా అదొక సూపర్ 6 పథకం కింద అమలు చేయడం జరిగినది. సూపర్ 6 కాకుండా కొన్ని స్కీమ్స్ ఏది నాయ బ్రాహ్మణులకు షాప్స్కు 200 యూనిట్స్ అవి కూడా కరెంటు విద్యుత్ ఫ్రీ. అదేవిధంగా ఈ నేతన్నలకు వారికి కూడా 20,000 రూపాయలు, అదేవిధంగా వాళ్ళకు కూడా కొంత కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి ఫ్రీ బస్ ఒక జిల్లా వరకే ఉండిందని అన్నారు. మా యువ నాయకుడు లేదు, ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్రం అంతటా మహిళలు ఖచ్చితంగా తిరగాల, అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి ఆ విధంగా కూడా రాష్ట్ర మహిళలందరికీ ఈ ప్రభుత్వం వంటి ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అవన్నీ చూపిస్తే రాష్ట్ర మ్యానుఫ్యాక్చర్లో చెప్పిన విధంగా అన్ని యొక్క సూపర్ 6 యొక్క కార్యక్రమాలు అమలు పరచడం జరిగింది. ఈ యొక్క సూపర్ 6 పథకాలు అన్నీ బాగున్నాయని చెప్పి ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. కనుక కొంతమంది ఎవరు సరిపోని వాళ్ళు, డిపాజిట్ రాని వాళ్ళు, వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గ డిపాజిట్ రాని వాళ్ళు ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పై అనవసరమైన అబండాలు వేస్తున్నారు. ఈ యొక్క సూపర్ 6 విజయవంతమైంది, ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈ యొక్క విద్యావంతులైనండి, పేద ప్రజలైనండి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సూపర్ 6 కూటమి ప్రభుత్వం సూపర్ 6 యొక్క అమల్లో విజయవంతమైంది. దాన్ని బల్లగుద్ది చెప్తున్నాము. కనుక అయ్యా మీరు సూపర్ 6 గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్లను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఈ యొక్క సూపర్ 6 పథకాలు బూటకమని చెప్పడం దాన్ని విమర్శించడం తగదు. నా పేరు పోలూరు అరుణాచల్ చౌదరి, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షుడు. ప్లీజ్. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దివ్యాంగుల రీవెరిఫికేషన్ పథకం ద్వారా నిజమైన దివ్యాంగులు ఎంతమంది నష్టపోతున్నారు? అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో నిజమైన దివ్యాంగులు 150 పెన్షన్లు తొలగించారంటూ దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అబ్దుల్ ఖలీల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పెన్షన్ మీద ఎంతో మంది ఆధారపడి ఆరోగ్యపరంగా, ఇంటి పరంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. నిజమైన వికలాంగులకు ఇలా అన్యాయం చేస్తున్నారని అన్నారు. కట్టుకునే వాళ్ళము
ఇలాంటి పరిస్థితులలో నిజమైన వికలాంగులకు ఇలా అన్యాయం చేస్తున్నారు ఈ చంద్రబాబు అంటేనే వికలాంగుల గుండెల్లో బాంబు పేలేంత టెన్షన్ మొదలైంది. అలాంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ చంద్రబాబు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ మా దివ్యాంగులు నిజమైన దివ్యాంగులందరినీ ప్రత్యేకంగా గుర్తించి మళ్ళీ ఒకసారి చేసి నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా చూడాలి. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అవుతూ ఉంటే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిజమైన దివ్యాంగులకు ఎంతమందికి పెన్షన్లు ఎత్తిపోయానాయో వాళ్ళందరినీ ఒకచోటికి చేర్చి జిల్లా నడిబొడ్డున రాయచూరు నడిబొడ్డున మేము మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. వెంటనే అధికారులు స్పందించి మా నిజమైన దివ్యాంగులందరికీ తప్పకుండా న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మసాయిపేట మండలం కేంద్రంలోని రైతు అగ్రో సేవ కేంద్రం వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1 ఎకరాకు 1 బస్తా ఏరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి యూరియా కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయి అని అన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మనకు వచ్చింది మళ్ళీ ఆ 3 రోజులకు వాళ్ళకు ఆగ్రోస్ ఆయన దగ్గర పోతే ఆయన ఇస్తేనే లేదు మాకు మాసపేటలో. ఆయన షాప్ ఎందుకు పెట్టిన అసలు మీ మాసపేట రూపాయి ఉందని అంటుండు. మా ఊరు మాకు ఇస్తేనే లేదు. అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. తప్పు కదా అట్లా అనొద్దు కదా. నేను అనేది ఇవాళ బస్తా తీసుకొని మళ్ళీ రేపు బస్తా వచ్చేదానికంటే 4 బస్తాలు అవసరం అంటే 4 బస్తాలు ఇచ్చేయండి. ఆయన పని అయిపోతుంది. మళ్ళీ వేరే కొత్తగా వస్తుంది కదా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడతా. రోజు ఇట్లా తిరగడం వాళ్ళ పని అంతా వదులుకోవాలి కదా. ఇప్పుడు ఈ రోజు పని చేసేసి వదిలేసి తీసుకొని పోతే రేపు ఒకసారి వేరే పని చూసుకుంటారు. చల్లుకోవడం వాళ్ళు ఇంకేదైనా చూసుకుంటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలలో చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. దగ్గుబాటి వెంకట ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతలు హెచ్చరించారు. ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే ఎన్నో సందేశాలు ఈరోజు అభిమానులందరూ కూడా అలాగే పాటిస్తున్నారు. దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు పత్రికా ముఖ్యంగా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, దగ్గుబాటి ప్రసాదే కాదు, రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, అనుచిత వ్యాఖ్యలే కాదు, ఏ విధమైనటువంటి చర్యలు ఏదైనా చేసినా మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావు అభిమానుల గురించి చాలామంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు. రాబో రోజుల్లో తారక రామారావు అభిమానులు చేపట్టిపోయి అనేక కార్యక్రమాలు మీరే చూస్తారు. దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి, ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్య చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణదుర్గం నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి తారక రామారావు వెంట్రుకు కూడా కదలదు ఎవరిన్ని వ్యాఖ్యలు చేసినా. కానీ సమాజంలో మనకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మమ్మల్ని అందరినీ ఎంతగానో బాధించింది. తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు ఏ ఒక్క మాట అయితే చెప్పాడో నా కట్ట కాలేంత వరకు. మెదక్ జిల్లా హల్దీ ప్రాజెక్టును మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పులపల్లి, హకింపేట గ్రామాలకు సంబంధించిన హల్దీ ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం హల్దీ ప్రాజెక్టులోకి నీరు రావడంతో సుమారు 2000కు పైగా ఎకరాలలో వరి పంట పండే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం వరి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అనంతరం ఉప్పులింగాపూర్ గ్రామ శివారులోని బ్రిడ్జి ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్తుండటంతో ప్రజలు ఎవరూ రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండపాలు, పందిళ్ల ఏర్పాటు కోసం తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని
ఎస్ఐవి మహేష్ తెలిపారు. ఇక ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వద్ద భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. మండపాల స్థలాల దగ్గర వివాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూతనంగా ఒక యాప్ని కూడా ప్రవేశపెట్టారని అన్నారు. యాప్లో కమిటీ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని, నిమజ్జనం ఎప్పుడైతే అప్పుడు తేదీ నమోదు చేయాలని యాప్ని పోలీసు వారు మానిటర్ చేస్తారని తెలిపారు. ఖచ్చితంగా పోలీసు వారి తరఫు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న సమయంలో నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ వారికి చెప్పవలసిన బాధ్యత మాకుంది. అదేవిధంగా ఆ బాధ్యత ప్రకారమే ముందుగా మీడియా వారి తరఫు నుంచి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకున్నట్లయితే అక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక పట్టి ఒకటి రెడీ చేసాము, అది మీకు ఇస్తాము. అదేవిధంగా ఒక కొత్తగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొత్తగా ఒక యాప్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఆ యాప్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఏ రోజు నిమజ్జనం ఉండిద్ది, ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఆటోమేటిక్గా దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వివాదాస్పదమైన ప్లేసుల్లో అంటే ఇంతకుముందు మేము పెట్టుకున్నాం, ఇప్పుడు మేము పెట్టుకుంటాం అనే పరిస్థితి లేకుండా ఎవరి సొంత స్థలాల్లో వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా తెలియజేయటం ఉంది. ఎవరు రోడ్లు బ్లాక్ చేయడం కానీ లేదా వీధులు బ్లాక్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. మీరు ఎక్కడైతే పర్మిషన్ తీసుకుంటున్నారో కన్సర్న్ పర్సన్ యొక్క పర్మిషన్ కూడా ఆ యొక్క అప్లికేషన్లో ఖచ్చితంగా తెలియజేయాలి. అదేవిధంగా బలవంతపు వసూళ్ళు ఎవరూ కూడా చందా అనేది స్వతహాగా ఇష్టపూర్వకంగా బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణులకు గరుడ పథకం అమలు అయ్యేదని, ఆ పథకాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ యువకులకు ఉద్యోగ మేళాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారికి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఒక 50 కంపెనీలు జాబ్ మేళాలను పెట్టి వారి ద్వారా ఉద్యోగ వసతిని కూడా కల్పించాలనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇవాళ అమెండ్మెంట్లో ఈ లక్ష్యాన్ని కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అలానే ఏదైతే ఉచిత ఉపనయనాల కార్యక్రమం, అలానే వివాహ కళ్యాణ వేదికల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము వినపూర్వకంగా కూడా తెలుసుకునేది, ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించారు. దానికి కూడా కొంత నిధులను కేటాయిస్తే యావత్ బ్రాహ్మణ్యం కూడా తరతరాలు మీ పేరు చెప్పుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే గరుడా పథకం ఉన్నదో దాన్ని కూడా ప్రవేశపెడితే నిరుపేద చనిపోయిన బ్రాహ్మణులు కూడా కొంత ఊరట చెందుతారని మేము ఈ యొక్క సమాఖ్య ద్వారా తెలియజేస్తూ, మరి గౌరవ లోకేష్ గారిని కూడా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఈరోజు సభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. అలానే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారిని, అలానే గౌరవ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఈ యొక్క బ్రాహ్మణ జాతి ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుందో వాళ్ళకి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈరోజు ప్రధానంగా కర్నూలులో ఏర్పాటు చేసిన మీటింగ్, బైలాలో 40 సంవత్సరాల కిందట ఏర్పడిన ఈ సంఘం బైలాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి బైలా అమెండ్మెంట్ మీటింగ్ తుది మీటింగ్గా ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత బైలాలో కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఉద్యోగము, ఈ విద్యా రంగాల్లో సంఘం తరఫున కొన్ని సేవలు మేము అందిస్తూ, అదేవిధంగా ప్రభుత్వ తోడ్పాటు తీసుకొని ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని పథకాలను, కొన్ని కార్యక్రమాలను ఈ సందర్భంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్కు 50 మంది వ్యోమగాములు అవసరం, శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ.
జెలెన్స్కీతో మాట్లాడతా ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలకు సిద్ధమైన పుతిన్. ఆరు వేల విద్యార్థి వీసాలు రద్దు, కఠిన చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్. ముంబైలో భారీ వర్షం, నిలిచిన మోనో రైలు, చిక్కుకున్న 550 మంది ప్రయాణికులు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.